బ్రేకింగ్ చూస్తున్నాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిన ఘటన కడప జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. దంచి కొడుతున్న వర్షాలకు బ్రహ్మం గారి ఇల్లు కుప్పకూలింది. కూలిన ఇంటిని బ్రహ్మం గారే స్వయంగా నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. 400 ఏళ్ల క్రితం నాటి ఈ ఇల్లు కూలిపోవడంతో మఠం నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నా సరే అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. అంతేకాదు పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఇల్లును కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదంటూ మండిపడుతున్నారు. స్వామి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు వర్షపు ధాటికి ఇల్లు కూలిపోయిన విజువల్ మనం చూస్తున్నాం స్క్రీన్ లో. అయితే అక్కడ స్థానికులు కూడా పగ్గుమంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 400 ఏళ్ల క్రితం నాటి ఇంటిని కనీసం మరమ్మతులు చేయించకుండా అలానే ఉంచడానికి కారణాలేంటి? వారసుల్లో ఎవరైనా అసలు స్పందించారా? కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి ఏదైతే ఉందో ఆయన స్వయంగా తన సొంతంగా కట్టించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడం మాత్రం భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 400 సంవత్సరాల క్రితం కాలజ్ఞాని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఏదైతే ఉన్నారో ఆయన అక్కడే కాలం చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ నివసించినటువంటి ఇల్లు కూలిపోవడంపై మాత్రం భక్తుల్లో తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మఠం ఏదైతే ఉందో దానికి ఆశ్రయం కోసం పెత్తనం కోసం కూడా కుటుంబ వ్యవహారాల్లో ఇప్పటి వరకు రాజకీయ దుమారెత్తున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా అక్కడ వేల సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీర బ్రహ్మేంద్ర స్వామికి భక్తులు ఉన్నారు. సో అక్కడికి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆయన నివసించినటువంటి ఇంటిపై ఎందుకు దృష్టి సారించలేదు? ఆ ఇంట్లో పురాతన పాడుపడ్డప్పటికీ కూడా వాటిపై ఏదైతే ఉందో మఠం అధికారులు కావచ్చు, లేదంటే ఏదైతే పీఠాధిపతి కోసం పోరాడుతున్నారు తమ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎందుకంటే వారు ఇప్పటి వరకు కూడా ఇంటి వ్యవహారంపై ఇప్పటివరకు దృష్టి సారించకపోవడం. సో గత 2-3 రోజులు కురుస్తున్న వర్షాలకు ఆ ఇల్లు కూలిపోవడంపై మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు కేవలం రాజకీయాల కోసం బ్రహ్మగారి మఠ ఆధిపత్యం కోసం మఠం పీఠాధిపత్యం కోసం ఏదైతే కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు, ఆరాటపడుతున్నారు తప్ప వీటిపై ఎందుకు దృష్టి సారించలేదు? కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించినటువంటి ఆ ఇంటికే కనీసం వాటి మరమ్మతులు చేయకపోవడంపై కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్తాజ్ అయితే శివ, దీనికి సంబంధించి మరమ్మతులు చేసే అవకాశం ఇప్పటికైనా సగానికి పైగా ఇల్లు అక్కడ కూలిపోయింది, ఒక రూమ్ లాగా ఇంకా కనిపిస్తోంది. సో ఇంకేమైనా మరమ్మతులు చేసి దాన్ని అట్లా ప్రిజర్వ్ చేసే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే పూర్తిగా అక్కడ నుండి ఆ శిథిలావస్థకు చేరిన ఇంటిని శిథిలాలను అక్కడ నుండి తొలగించేసే అవకాశం ఉందనుకోవాలా? బట్ బ్రహ్మంగారి పటానికి సంబంధించి కూడా చాలా ఎంతో చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన అక్కడే నివసించారు. స్వయంగా ఆ ఇంట్లో ఆయన కట్టుకున్నారంటూ కూడా ఆ చరిత్ర చెబుతోంది. అయితే గత కొంతకాలంగా కూడా ఏదైతే ఉన్నారో కుటుంబంలో ఏదైతే మొదటి భార్య కావచ్చు, రెండో భార్య కావచ్చు, వీరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా కావచ్చు, లేదంటే మఠం ఏదైతే వ్యవహారాలు చూస్తున్నారో ఎండోమెంట్ శాఖ అధికారులు కావచ్చు. సో ఈ కేవలం గత 5 ఏళ్లుగా కూడా రాజకీయ దుమారెత్తున్నప్పటికీ కూడా ఆయన నివసించిన ఇంటిపై అది గత ఎండోమెంట్ శాఖ కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు ఏదైతే పీఠం కోసం పీఠాధిపత్యం కోసం పోరాడుతున్నారో వీరు కావచ్చు, వాటికి దృష్టి సారించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి కూలిపోయింది. సో ఇప్పటికైనా కూడా ఆ ఇంటిని మరోసారి మరమ్మతులు నిర్వహించి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి గుర్తుగా ఆ ఇంటిని అలాగే పునర్నిర్మించాలి, అలాగే పాత కట్టాన్ని కొనసాగించాలంటూ కూడా భక్తులు వీటిపై కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఎండోమెంట్ శాఖ కావచ్చు పూర్తి స్థాయిలో వాటికి మాత్రం మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భక్తులకి తీవ్ర స్థాయిలో వ్యతిరేక వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎండోమెంట్ శాఖ అధికారులు ఆ స్థానంలో కేవలం పాత నిర్మాణం అలా కొనసాగిస్తూ దానికి మరమ్మతులు చేపడతారా, లేదంటే ఇంకేమైనా నిర్ణయించుకునేది మాత్రం తెలియాల్సి ఉంది. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివ. స్వామి కడప జిల్లా కందిమల్లాయపల్లెలో వెలిసి ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస స్వగృహంలో తుఫాను బీభత్సం వల్ల బ్రహ్మంగారి
స్వగృహం నందు శిథిలావస్థలో ఉండడం వల్ల పడిపోవడం జరిగింది. మేము అందరం కూడా పరిశీలించాము. పరిశీలించిన తర్వాత కమిషనర్ గారికి దేవాదాయ శాఖ అధికారులకు కూడా తెలియపరిచి పునర్నిర్మాణం చేయాలని మేము అనుకుంటున్నాము. త్వరలోనే మా ఆధ్వర్యంలోనే కందిమలాయపల్లె పుర సంస్థాన గ్రామ ప్రజలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. బ్రహ్మంగారింటి కానే మా ఇల్లు. బ్రహ్మంగారి ఇల్లు పడిపోవడం కారణం ఏమంటే ఈ వర్షాలకు శిథిలావస్థకు వచ్చింది, పడిపోయింది. దీన్ని ఎవరన్నా బాగుపరిచే వాళ్ళు ఉంటే కనుక బాగుపరచండి. చాలా అఘోరంగా ఉంది, వచ్చే భక్తులకు చాలా ఆటంకంగా ఉంది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిన ఘటన కడప జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. దంచి కొడుతున్న వర్షాలకు బ్రహ్మం గారి ఇల్లు కుప్పకూలింది. అయితే బ్రహ్మం గారి రాత్రులను ఇటు విశ్వ బ్రాహ్మణులు ఇటు ఒక దైవంగా తలుస్తూ ఉంటారు. అండ్ అక్కడ స్థానికులు కూడా ప్రెజెంట్ ఆ ఇల్లు కూలిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు భక్తులు బ్రహ్మం గారి భక్తులంతా కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇటు బ్రహ్మం గారి పీఠం ఆధిపత్యం కోసం వారసులంతా కూడా పోటీ పడుతున్నారు. కానీ 400 ఏళ్ల క్రితం ఆయన కట్టుకుని స్వయంగా ఆయన నివాసం ఉన్న ఇంటి గురించి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. ప్రెజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆ ఇంట్లో బ్రహ్మం గారు ఆయన చేతులారా కట్టుకుని ఆయన నివసించిన ఇల్లది. 400 ఏళ్ల క్రితం నాటి ఈ ఇల్లు కూలిపోవడంతో ఇప్పుడు స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మఠం నిర్వాహకుల భక్తులంతా కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు మఠానికి సంబంధించిన ఆధిపత్యం కోసం ఇటు వారసులంతా కూడా పోటీ పడడమే తప్ప బ్రహ్మం గారికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఆయన చివరిగా అక్కడే ఉన్నారు, ఆయననే నిర్మించుకున్నారు, ఆయన అక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ఇంటిని సైతం వాళ్ళు కాపాడుకోలేకపోయారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోతుంది.